57 ఉపకులాల ఐక్యత ఉపకులాల కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేయాలి. బడ్జెట్ లోనే ఎస్సీ ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు వెంటనే విడుదల చేయాలి. అంటే ఎన్నికల మేనిఫెస్టోలో చాలా అంశాలు పెట్టింది ఈ ఎంపీసీ కులాలకు సంబంధించిన ఇప్పటివరకు కూడా సర్టిఫికేట్ లేనటువంటి సిచ్యువేషన్ కనబడతాం. సో 2 సంవత్సరాలు దాటిపోతుంది కాంగ్రెస్ పార్టీ వచ్చి. ఎంపీసీ కులాలకు ఏం న్యాయం జరిగినట్టు ఇలా మీరు పోయి కన్స్ట్రక్షన్ సెక్రటరీ వేటి గురించి కలవడం జరిగింది, ఏం చెప్పేవారు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని చెప్పేసి ఈరోజు ప్రజాప్రభుత్వం అని చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా పాలనకు వచ్చి దాదాపు 2 సంవత్సరాలు గడిచిపోయింది. 3 సంవత్సరాల దగ్గర దాకా వస్తుంది. వాళ్ళు ఇచ్చినటువంటి ఇలా అభయహస్తం మేనిఫెస్టో ఏదైతే ఉందో ఈ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ఇలా 57 ఎంబీఎస్సీ కులాలకు అదే ఉపకులాలకు సపరేట్గా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఇప్పటికైనా ఈ హామీని నిలబెట్టుకోవాలని దళితుల్లోనే అత్యంత వెనుకబడ్డటువంటి అత్యంత వివక్షతకు గురవుతున్నటువంటి 57 కులాల కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేయాలా. ఏదైతే ఈ 16 నుంచి బడ్జెట్ సమావేశాలు ఏదైతే జరుగుతూ ఉన్నాయో ఆ బడ్జెట్ సమావేశాల్లో ఈ ఉపకులాలకు సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్ల నిధులు కేటాయించాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈరోజు గౌరవ షెడ్యూల్ కులాల శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారిని కలిసి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇదే అంశం మీద ఈరోజు గతంలోనే ముఖ్యమంత్రి గారికి కూడా గౌరవ ఇప్పుడున్నటువంటి మన మంత్రివర్యులు వివేక్ వారి ఆధ్వర్యంలో మరి గతంలోనే ముఖ్యమంత్రిని కలిసి ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి ప్రధాన సమస్య ఉపకులాలకు సర్టిఫికేట్లు ఎంఆర్ఓ ద్వారా ఇవ్వాలనేటువంటి అంశం మీద ముఖ్యమంత్రి గారికి కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. కానీ ఇలా ఇన్ని లక్షల కోట్ల రూపాయలతోటి ఇలా మీరు అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి మీకు ఈ దళితుల్లోనే అత్యంత పేదలైనటువంటి నిరుపేదలైనటువంటి ఈ ఎంబీఎస్సీ కులాలకు లేదా 57 ఉపకులాలకు ఒక చిన్న కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇలా నిధులు కేటాయించడానికి ఇలా బడ్జెట్లో నిధులు లేవా అని చెప్పేసి మేము ఇలా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ దళితుల పక్షాన ఉన్నటువంటి ఏదైతే మంత్రులు ఈరోజు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి వారిలో ఉన్నారు బట్టి విక్రమార్క గారు. ఇప్పటి వరకు కూడా మా ఎంబీఎస్సీ కులాలకు ఇప్పటి వరకు ఆయన సమయం ఇచ్చింది లేదు. ఇలా ఫైనాన్స్ మినిస్టర్గా ఉండి ఇలా గతంలోనే 2024లో జీవో నంబర్ 2 జీవో నంబర్ 3 మాలా మాదిగ కార్పొరేషన్లకు ఇవాళ మేము జీవో తీసుకొచ్చి ఇప్పటి వరకు కనీసం ఈ 57 కులాలకు సంబంధించి జీవో కూడా ఇష్యూ చేయలేదు. సో ఇప్పటికైనా కానీ మీరు ఇలా దళితులుగా ఇలా 4 మంత్రులు ఉన్నారు, ఒక స్పీకర్ ఉన్నాడు, ఇలా దామోదర్ రాయనరసింహ గారు ఉన్నారు, అదే వివేక్ వెంకటస్వామి గారు ఉన్నారు, అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు ఉన్నారు, ఇలా ఉప ముఖ్యమంత్రిగా బట్టి గారు ఉన్నారు, అదేవిధంగా స్పీకర్గా గడ్డం ప్రసాద్ గారు ఉన్నారు. ఇలా దళితులకు ఇంతమంది ప్రతినిధులుగా ఉన్నటువంటి కీలక స్థానాల్లో కీలక శాఖల్లో ఉన్నటువంటి మీరు ఈ ఎంబీఎస్సీ కులాలకు సంబంధించినటువంటి 57 కులాలకు ఈ యొక్క గోసం మీకు ఇప్పటికైనా మీకు పడతలేదా అని చెప్పేసి ఇలా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇలా ఈ పెట్టే స్థానంలో ఉన్నటువంటి ముఖ్యంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి ఈరోజు రిప్రజెంటేషన్ చేద్దామని చెప్పేసి సెక్రటేరియట్కి వెళ్తే అక్కడ కూడా వారు సమయం ఇవ్వాలనేటువంటి పరిస్థితి. ఇలా ప్రగతి భవన్ అని చెప్పేసి ప్రజాభవన్ అని చెప్పేసి పేరు మారిస్తే అక్కడ పోయి రిప్రజెంటేషన్ ఇద్దామంటే అక్కడ సమయం ఇవ్వలేనటువంటి పరిస్థితి. మరి ఈ బడ్జెట్ సమావేశాల్లో ఏ అంశాలు పెట్టాలో ఎవరు ఏ సమస్యల మీద వస్తున్నారనేటువంటి కనీసం రిప్రజెంటేషన్ తీసుకోలేనటువంటి మంత్రులు ఇలా బడ్జెట్లో అట్టడుగు దళితులకు ఇలా మీరు నిధులు కేటాయిస్తారని చెప్పేసి ఎట్లా నమ్మేది? ఇలా కాబట్టి ఇలా చాలా బాధపడుతున్నాం. అందరం కూడా ఈ 57 కులాలకు సంబంధించిన 20 లక్షల మంది జనాలు ఇలా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాము. ఇలా కనీసం ఆ కుల ధృవీకరణ పత్రాలు మాకు ఇవ్వమని చెప్పేసి ఇలా దళితులుగా అత్యంత పేదరికంలో ఉన్నటువంటి వీళ్లకు కనీసం చదువుకునే అవకాశం లేనటువంటి ఇలా అడ్మిషన్ల కాడ కూడా ఇలా మొన్న మెడికల్ అడ్మిషన్స్ కావచ్చు, గురుకులాల్లో ఉన్నటువంటి అడ్మిషన్స్ కావచ్చు, వీటన్నిటిని పొందలేక చాలామంది ఇలా డ్రాప్అవుట్స్గా మిగిలిపోయారు. సో కనీసం చదువుకునే అవకాశం కల్పించారు. మా నిరుద్యోగులకు కనీసం లోన్లు పెట్టుకుని ఏదైనా ఉపాధి చేసుకుందామంటే కార్పొరేషన్ ఏర్పాటు చేయరు. ఇలా ఉమ్మడి కార్పొరేషన్ ద్వారా ఒక్క రూపాయి కూడా అందలేనటువంటి పరిస్థితి. ఇలా ఎస్సీ కార్పొరేషన్ పెట్టి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించలేదు. అదేవిధంగా మా కులాల్లో ఉన్నటువంటి చేతి వృత్తిదారులైనటువంటి ఇలా మోచి కావచ్చు, సంగర్ కావచ్చు, మాదిగ కావచ్చు, ఈ కులాలకు ఏదైతే లెదర్ ఇండస్ట్రీస్ పెడతామన్నారో ఆ లెదర్ కార్పొరేషన్ కూడా ఇప్పటి వరకు లేదు.
లెడ్ క్యాప్ కార్పొరేషన్ గత ప్రభుత్వంలో ఉండే, గత ఉమ్మడి రాష్ట్రంలో, ఇప్పుడు దాని ఊసే లేకుండా పోయింది. ఇలా పేరుకు దళితులకు అన్నిటికీ ఇలా ఎస్సీ వర్గీకరణ ఒకటి చేసాం, ఇక మీరు తన్నక సావండి అనే రీతిలో ఇలా ప్రభుత్వము ఇలా చేతులు దులిపేసుకుంటా ఉన్నది. ఈ వర్గీకరణ తర్వాత ఫలాలు పొందాలన్నా అందాలన్నా కానీ వాళ్ళకు ఉన్నటువంటి మౌలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటిని పరిష్కరించే బాధ్యత ఇలా ప్రభుత్వం మీద ఉంది. ఇలా మంత్రులు కేవలం ఇలా మా చేతుల్లో ఏం లేదని చెప్పేసి దులిపేసుకుంటే మరి మా అంశాలను మా యొక్క సమస్యలను ముఖ్యమంత్రి దాకా తీసుకుపోయేది ఎవరు? మంత్రులే కదా. ఆ మంత్రులే పట్టించుకోకుండా ఈ సమస్య కాదు, ఇలా మేము కార్పొరేషన్కు ఇలా మేము చేయలేము, లీడ్ క్యాప్ సంస్థను మేము పెట్టలేము, మీరు ఎవరు మరి వాళ్ళకి చెప్పాల్సింది. కాబట్టి మీడియా ద్వారా ఇలా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాం, ఇలా మా మంత్రులను నమ్ముకున్నటువంటి ఆ పరిస్థితి లేదు. కాబట్టి నేరుగా ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టి ఎస్సీ ఉపకులాలకు మీరు ఏదైతే హామీ ఇచ్చారో దాని ప్రకారమే ఇలా ప్రభుత్వానికి అండగా నిలబడ్డం. ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో వర్గీకరణలో కూడా ఎవ్వరు సపోర్ట్ చేయకుండా మేము బలంగా సపోర్ట్ చేసి వర్గీకరణకు సానుకూలంగా ఉండి వర్గీకరణ అమలు చేసే కాడ ఇలా షమీమ్ అఖ్తర్ రిపోర్టు ఇచ్చే కాడ కూడా మేము కీలకంగా వ్యవహరించినాం. ఇలా మేము అన్ని రకాలుగా మీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మా శ్రమ మా యొక్క కృషిని ఇలా మీరు గుర్తించి మా సమస్యలు పరిష్కరించండి. మేమేం గొంతమ్మ కోరికలు అడుగుతలేం. మాకున్నటువంటి ప్రధానమంత్రి ఒక చిన్న సర్టిఫికేట్ ఇవ్వడానికి మీకు ఏమైనా వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి అండి. దానికి ఒక చిన్న జీవో ఇష్యూ చేయడానికి ఇలా రకరకాల కారణాలు సాకులు చెప్పి ఇలా మా సమస్యలు పరిష్కరిస్తలేరు. ఒక చిన్న కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికే ఇలా మీ ప్రభుత్వానికి మీకు చేతులు రాకపోతే డబ్బులు విదిలించడానికి ఇలా మరి పేద ప్రజలకు మీ ఇలా ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా ఇది నమ్మేది అని చెప్పేసి అలా ఖచ్చితంగా రాజకీయంగా ఇక్కడ వరకు మొన్న కూడా మేము మీరు అడిగిన మీడియాకు ప్రత్యక్షంగా చెప్పినాం, కనీసం స్థానిక సంస్థల్లోనైనా 57 కులాలకు స్థానం కల్పించాలంటే ఎక్కడ కూడా కల్పించిన పరిస్థితి లేదు. ఇలా కార్పొరేషన్ కానీ నామినేటెడ్ పదవుల్లో కానీ మీరు పేరుకే వర్గీకరణ చెప్తే సరిపోదు. ఈ వర్గీకరణను అన్ని రకాలైనటువంటి నామినేటెడ్ పదవుల్లో, రాజకీయ పదవుల్లో ఇలా అన్ని అవకాశాల్లో కూడా వర్గీకరణ అమలు చేసి తీరాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలా మీరు ఎందుకంటే ఈ ఏబిసిడి వర్గీకరణ ఈ 1, 2, 3 చేసింది దేనికోసం? ఆ వర్గీకరణ అమలు చేయకపోతే మీరు చేసింది దేనికోసం? ఇది ఒక్కసారి ఇలా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసుకోవాలి. నిన్నటి సభలో చెప్పిండు, మాదిగ ఉద్యోగుల సభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడిండు, మేము ఇలా దళితుల పక్షాన ఉంటా, నేను మాదిగలకు పెద్దన్నగా ఉంటా, మాదిగ ఉపకులాలకు మేము న్యాయం చేస్తామని చెప్పారు. కనీసం మేము వస్తామంటే మాకు అపాయింట్మెంట్ ఇచ్చి మా సమస్యను వినప్పుడు మీరు ఎప్పుడు పరిష్కారం చేస్తారు? ఇంకా 2 సంవత్సరాలు ఉన్నది కదా మీ పదవీ కాలం. ఈ లోపల మరి ఈ కులాలకు న్యాయం చేయనట్లయితే మళ్ళీ మీరు ఎన్నికలకు ఎట్లా వస్తారు? మా ఓట్లు ఎట్లా అడుగుతారని చెప్పేసి మేము ఇలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎస్, అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు ఇలా ఖచ్చితంగా కుల ధృవీకరణ పత్రాల సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి వారు హామీ ఇచ్చిండ్రు. వారికి పదే దాదాపు 20 సార్లు రిప్రజెంట్ చేయడం జరిగింది. ఈరోజు కూడా వాళ్ళు ఇంకా నెల లోపల సమస్య పరిష్కారం చేస్తామన్నారు. కానీ ఈ కార్పొరేషన్ విషయంలో ఇలా ఇది నా చేతిలో ఉన్నది కాదు, ఇది ప్రభుత్వం చేతిలో ఉన్నదని మాట్లాడుతూ ఉన్నారు. ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకోవాల్సింది, ముఖ్యమంత్రి దగ్గర తీసుకోవాల్సింది ఒక మంత్రిగా మీ బాధ్యత కదా. అది మేమైతే పోయి చెప్పలేం కదా. మేము ఇచ్చినటువంటి సమస్యను రిప్రజెంటేషన్ మీరు తీసుకోవాలంటే ఈ సమస్య కాదని చెప్పేసి పక్కన పెట్టేటువంటి పరిస్థితి. అంటే మా మంత్రుల దగ్గర కూడా అధికారం లేదా, మా మంత్రులకు పవర్ లేదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ముఖ్యమంత్రిగా మరి మా మంత్రులకు, మా మాదిగ మంత్రికి కానీ లేకపోతే మా ఎస్సీ కులాల మంత్రులకు పవర్ మీరు ఇస్తలేరా? పేరుకు మీ ఉత్సవ విగ్రహాలుగా మీ మంత్రులను చూస్తురా అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మంత్రులకు కూడా మేము ఇవాళ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు ఉన్నదే మా ప్రతినిధులు ఉన్నారండి, మా సమస్యలు మీరు తీసుకుపోండి. ఈసారి వచ్చే బడ్జెట్లో ఖచ్చితంగా ఎస్సీ ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేయించి తీరాలి. లేదంటే మాత్రం మాకు నామినేటెడ్ పదవుల్లో కూడా ఖచ్చితంగా మాకు అవకాశాలు ఇవ్వాలి. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాటం ఇక్కడ ఉన్న శాతాన్నే ఉపయోగించుకునే పరిస్థితి లేదండి. 2% అంటే ఇవాళ 9% మాదిగా అండ్ అలైడ్ కమ్యూనిటీస్కి ఇచ్చిండ్రు 9%. ఈరోజు 1% గ్రూప్ 1కి ఇచ్చిండ్రు, మిగతా 5% గ్రూప్ 2, గ్రూప్ 3లో ఉన్నటువంటి కులాలకు ఇచ్చిండ్రు. ఇట్లా కూడా మాకు అన్యాయం జరిగింది. మేము గతంలో కోరుకున్నది ఏంది? 57 కులాలను ఒక గ్రూప్లో పెట్టి మాకు ఒక 5% ఇవ్వండి అని చెప్పినాం. అట్లా కాకుండా మళ్ళా పెద్ద కులాల గ్రూప్లోనే ఈ కులాలను వేసేసి అక్కడ అన్యాయం చేసారు. సరే చేసిన 57 కులాలకు కనీసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఉపాధి పరంగా మా కులాలకు మా బాధలు మేము తీర్చుకుంటాం కదా, మా సమస్యలు మేము పరిష్కరించుకుంటాం కదా అంటే కనీసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఇది ఎట్లా ఉన్నదంటే మీరు ఏదో నువ్వు నవ్వినట్టు చేయి మేము ఏడ్చినట్టు చేస్తాం అనే టైప్లో
ఉపకులాల పేరు వాడుతున్నారు తప్పితే ఎక్కడ ఉపకులాలకు న్యాయం చేసే పరిస్థితి లేదు. రేపు కమిషన్ ఏర్పాటు ఇలా ఎస్సీ కమిషన్ ఇలా పదవీ కాలం ముగుస్తున్నది. మీకు నిజంగా ఉపకులాల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ అత్యంత వెనుకబడ్డటువంటి కులాలకు మీకు న్యాయం చేయాలని చెప్పేసి అంబేద్కర్ పేరు చెప్తా ఉన్నారు కదా ప్రతి మీటింగ్లో. అట్టడుగు కులాలకు న్యాయం చేయాలని అంటున్నారు కదా. ఎస్సీ కమిషన్ చైర్మన్ ఇలా ఉపకులాలకు ఇవ్వండి. ఇవాళ ఇప్పటి వరకైనా కమిషన్ మెంబర్గా ఉన్నారండి ఒక్క ఉపకులాలైనా? కమిషన్ మెంబర్గా పనికిరారు, కార్పొరేషన్ చైర్మన్లుగా పనికిరారు, కమిషన్ చైర్మన్ గారు ఇప్పటి వరకు ఇయ్యారు. కనీసం రేపు జరగబోయేటువంటి బాబు జయంతి ఏదైతే అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఏదైతే ఉన్నదో ఆ జయంతి ఉత్సవాల కమిటీ కూడా చైర్మన్ కూడా ఇప్పటి వరకు ఉపకులాలకు ఇవ్వలే. ఇలా కార్పొరేషన్ చైర్మన్ ఇక్కడ పక్కన పెడితే ఈ ఉత్సవాల కమిటీ చైర్మన్ కూడా ఇప్పటి వరకు ఇవ్వలే. కాబట్టి ఇలా మీరు నిజంగా చిత్తశుద్ధితో మీరు మాట్లాడి ఇలా ఈ పేద దళితులకు న్యాయం చేయాలనేటువంటి ఇలా మీ ఆలోచన నిజమైతే దాన్ని అమలు చేయండి. కానీ ఉత్త కాకమ్మ కథలు ఇలా కహానీలు చెప్పి తప్పించుకుంటే ఖచ్చితంగా ఈ రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఉద్యమం ఉధృతమైతే చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ మా డిమాండ్ల మీద స్పష్టమైనటువంటి వైఖరి ముఖ్యమంత్రి గారు కనబరచాలి, దానికి మంత్రులు కూడా సహకరించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.